ఛానల్‌కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. యూట్యూబ్‌లో ఏ ఛానల్ వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దంటారు. మేము అడుగుతున్నాం మాకొద్దు. ఎందుకంటే బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్‌లో ఎన్‌డీఏ గెలుస్తుందా? ఖచ్చితంగా గెలుస్తుంది. అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి అంతే. ఛానల్ లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. మాకు కావాల్సిన కొండంత బలం ఏంట్రా మాకు అంటే మీరిచ్చే కామెంట్లు. 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్‌లో ఎన్‌డీఏ ఖచ్చితంగా గెలుస్తుంది. అంత సీన్ లేదు ఎన్‌డీఏకి. రెండిట్లో కామెంట్ చేయండి. బీహార్ ఎలక్షన్ పూర్తయిన తర్వాత సిచ్యువేషన్ని మనం ఒకసారి గమనిస్తే అంటే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల సవరణ కార్యక్రమం అనేది సర్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు దాన్ని వెస్ట్ బెంగాల్ తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా బెంగాల్లో సరి యొక్క మొదటి ఫేజ్ జరుగుతోంది. ఇంటింటికి వెళ్ళి ప్రతి తలుపు తట్టి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎవరు, వాళ్ళకి సంబంధించిన వివరాలు సేకరించి ఆ వ్యక్తులను ప్రత్యక్షంగా చూసి వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. ఓటర్ల జాబితాలో లేనటువంటి వ్యక్తులు ఉంటే కనుక వాళ్ళు ఎక్కడి వాళ్ళు ఏంటి అనే వివరాలు సేకరిస్తున్నారు. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు ఈ ప్రక్రియ సాగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత డిసెంబర్ 9 తర్వాత ఒక డ్రాఫ్ట్ని బయటపెడతారు. దాని మీద అభ్యంతరం ఉన్నా సవరణ ఉన్నా అప్లై చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. బెంగాల్ యొక్క ఓటర్ల జాబితాని ఫైనల్ ఓటర్ల జాబితాను కూడా ప్రచురిస్తారు. దాని ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి. నిజానికి ఇంతకు ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పశ్చిమ బెంగాల్లో 2002లో జరిగింది. అప్పట్లో దాన్ని బేస్ చేసుకుని అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాన్ని బేస్ చేసుకుని ఓటింగ్ నడుస్తుంది. మంచి మంచిలో ఏమైనా సవరణ చేసినా చిన్న చిన్న బేసిక్ చేశారు తప్ప బిగ్ థింగ్స్ ఎక్కడ కూడా చేయలే. సో ఎవరైనా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు తొలగించడము, మార్చడము వాళ్ళు అడిగితే చేయడం తప్ప స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయితే 2002 తర్వాత 2025 నవంబర్ డిసెంబర్లోనే జరుగుతుంది. అయితే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంటే దీన్ని ఆపడానికి మమతా బెనర్జీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. న్యాయస్థానానికి వెళ్ళారు. న్యాయస్థానాలు వద్దని చెప్పిన తర్వాత, కుదరదని చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి అనుబంధంగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులతో, అంటే ఎన్నికల సంఘానికి సిబ్బంది అంటూ ఉండదు, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్యోగులే ఈ పని చేయాలి. సో వాళ్ళని మమతా బెనర్జీ బెదిరిస్తున్నారు అనేది బిగ్గెస్ట్ ఆరోపణ. తర్వాత మీరు ఈ రాష్ట్రంలోనే ఉండాలి, మా ఆధీనంలోనే ఉండాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అంటూ కూడా జాగ్రత్త అంటూ కూడా ఆమె బెదిరిస్తున్నారు. చాలా చోట పిఎల్ఓలు సరైనటువంటి జాబితాని అందించడంలో కూడా వాళ్ళు విఫలమవుతున్నారు. ఈ బెదిరింపుల కారణంగానే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సంఘం చాలా దృఢంగా ఈ విషయంలో వ్యవహరిస్తోంది. కేంద్ర సంస్థలు చాలా దృఢంగా వ్యవహరిస్తున్నాయి. భద్రతా దళాల మధ్య ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. సో దీంతో బంగ్లాదేశీ చొరబాటుదారులు ఎవరైతే ఉంటారో బంగ్లాదేశ్ ప్రాంతంలో వీళ్ళంతలో కలకలం ప్రారంభమైంది. ఎటువంటి పత్రాలు లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా దేశంలోకి చొరబడి ఇక్కడ జనాభాలో కలిసిపోయి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు సమర్పించినటువంటి రేషన్ కావచ్చు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, చాలా సందర్భాల్లో ఓటర్ కార్డులు, ఇంకొన్ని సందర్భాల్లో పాస్పోర్ట్లు కూడా చేయించుకొని వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్కు, ముంబైకు వచ్చి అటు నుంచి విదేశాలకు వెళ్ళిపోవడం, లేదా ఈ దేశంలోనే వేరే వేరే స్థలాల్లో జనాభా యొక్క ఇబ్బందులు సృష్టించడం. సో పెద్ద సంఖ్య ఇలాంటి వాళ్ళకి సంబంధించి బెంగాల్లోనే ఉంటుంది. బెంగాల్ రాజకీయాలు మొదట్లో 30 సంవత్సరాల వామపక్షాల రాజకీయం, ఆ తర్వాత 11 సంవత్సరాల తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తిగా 15 సంవత్సరాలని చెప్పాలి తృణమూల్ కాంగ్రెస్ది. ఈ ప్రభుత్వం కూడా పూర్తిగా బంగ్లాదేశీ చొరబాటుదారులను ఓటర్లుగా మార్చి, ఓటు బ్యాంకుగా మార్చి పబ్బం గడుపుకుంటూ వస్తున్నారు అనేది ఆరోపణ. సో ఈ సర్ తోటి ఆ ఓటర్ల వర్గంలో కలకరం స్టార్ట్ అయిందనేది వినిపిస్తున్నమాట. చాలామంది సరిహద్దు ప్రాంతాల్లో మళ్ళీ బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోవడం కోసం క్యూలు కడుతున్నారు. అక్కడ ఏజెంట్లకు డబ్బులు ఇస్తున్నారు. ఎలాగోలా మేము కూడా బంగ్లాదేశ్కి వెళ్ళిపోయి ఎలాగోలా బతుకుతున్నారో నాయన మమ్మల్ని అడ్డు పంపించండి రా అని అడుక్కుంటున్నారు. పరారని పారిపోతున్నారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే కనీసం బంగ్లాదేశీలు 12 సంవత్సరాల వరకు కూడా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇటుకలు బట్టీలు పనిచేసేవాళ్ళు, ర్యాపిడోలు నడుపుకునేటువంటి వాళ్ళు, దినసరి కూలీలుగా పనిచేసేవాళ్ళు, ట్యాక్సీలు నడుపుకునే వాళ్ళు, బాంబులు తయారు చేసి అదొక ఉద్యోగం కూడా చేసుకునే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి. ప్రధానంగా వీళ్ళందరూ కూడా 24 పరగణ జిల్లా అని ఒకటి ఉంటుంది. 24 పరగణాల జిల్లాల్లో ఇది ఒక బంగ్లాదేశీ చొరబాటుదారుని దేశంలో వివిధ ప్రాంతాల్లో పంపడానికి ఇది ఒక కేంద్ర స్థానంగా ఉన్నట్టుగా కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ సర్ ద్వారా వాళ్ళు పారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ దారికి ఆధార్ అన్నట్టు.